అలాంటి ఆర్కిటెక్ట్ని తెచ్చి ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియానికి రూపురేఖలు దిద్దుతూ ఉన్నారు. ఆయనే దీనికి ఆర్కిటెక్ట్. అంటే వాటికంటే మెరుగైన సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధమవుతూ ఉంది. ఇక ఇది ఇలా ఉంటే 2027 నాటికి జాతీయ క్రీడలను మనం తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉంది. ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ క్రీడలు నిర్వహించాడు, ఏషియన్ గేమ్స్ నిర్వహించాడు. కనుక ఆయనకు విశేష అనుభవం ఉంది, క్రీడలంటే ఎంతో ఇష్టం. అందువల్ల 2027కి జాతీయ క్రీడలను మనం ఏర్పాటు చేస్తే కొన్ని గేమ్స్ అమరావతిలో, కొన్ని గేమ్స్ విశాఖపట్నంలో, మరికొన్ని తిరుపతిలో, ఇట్లా 3-4 నగరాల్లో ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క నగరంలో ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇది కాకుండా మనకు ఒక క్రీడా నగరము, స్పోర్ట్స్ సిటీ అమరావతిలోనే ఏర్పడిపోతూ ఉంది. అది ఎక్కడంటే దొండపాడు తుళ్ళూరు మధ్య. ఇది అక్కడ అమృత యూనివర్సిటీకి దగ్గరగా ఉంటుంది. నవలూరుకి, ఎర్రబాలెనికి, మంగళగిరికి కూడా అందుబాటులో ఉంటుంది ఈ క్రీడా నగరం. క్రీడా నగరంలో చంద్రబాబు నాయుడు ఆలోచన చూడండి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఆయన సంకల్పం. ఇప్పుడున్న